నేను తట్టుకోలేకపోతున్నాను. నా కూతురు గుర్తొస్తుంది. నేను సినిమాల్ని మానేస్తాను. దయచేసి నన్ను క్షమించండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది. ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది. అసలు నేను మార్చపడానికి గల కారణం నటుడు విజయ్ ఆంటోనీ విషయమే. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం, గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడను. సంగీత దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిచ్చగాడు సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్గా మారిన విజయ్ ఆంటోనీ అప్పటి నుండి తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే విజయ్ ఆంటోనీకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. త్వరలోనే విజయ్ ఆంటోనీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి సినిమాల్ని వదిలేసి తన విలేజ్లో కుటుంబంతో సెటిల్ అవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. విజయ్ ఆంటోనీ జీవితంలో 3 ఏళ్ల క్రితం జరిగిన కూతురు ఆకస్మిక మరణం అతన్ని మానసికంగా తీవ్రంగా కృంగదీసింది. దీంతో జెట్ స్పీడ్ లో వెళ్తున్న తన కెరియర్ వేగాన్ని చాలా వరకు తగ్గించుకొని సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒక సినిమా చేసుకుంటూ వస్తున్నారు. అయితే వెండి తెరపై ఎంత స్టార్డమ్ ఉన్నప్పటికీ జీవితంలో మానసిక ప్రశాంతత, సంతోషం ఎంత ముఖ్యమో గ్రహించడం, నగర జీవితంలో ఒత్తిడి, సినీ పరిశ్రమలో కాంపిటీషన్ నుంచి విముక్తి పొంది ప్రకృతి ఒడిలో ప్రశాంతతని వెతుక్కునేందుకు అతను పల్లెటూరు వైపు అడుగులు వేస్తున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అసలు విజయ్ ఆంటోనీ కూతురు బలవన్మరణానికి గల కారణాలేంటి? విజయ్ ఆంటోనీ ఇండస్ట్రీ వదిలి వెళ్లడంలో ఎంతవరకు నిజముంది? విజయ్ ఆంటోనీ తన భార్యకి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు? నిరుపేద కుటుంబంలో జన్మించిన విజయ్ ఆంటోనీ నెట్వర్క్ ఎంత? విజయ్ ఆంటోనీకి రాధికకి మధ్య అసలు ఏం జరిగింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రాన్సిస్ ఆంటోనీ సైరిల్ రాజా అలియాస్ విజయ్ ఆంటోనీ. ఇతను 1975 జూలై 24న తమిళనాడులోని నాగర్కోవిల్లో ఒక క్రిస్టియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి పిల్లయ్య ఆంటోనీ, తల్లి జ్యోతి ఆంటోనీ. ఇతనికి విద్య అనే చెల్లెలు కూడా ఉంది. చిన్నప్పటి నుండి విజయ్కి మ్యూజిక్, యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇక విజయ్ ఆంటోనీ తండ్రి నాగర్కోవిల్లో సీ ఫుడ్స్ ని ఎక్స్పోర్ట్ చేసే పని చేసేవాడు. ఇదిలా ఉంటే తను చేసే వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించే పరిస్థితి వచ్చింది. ఇక ఈ విషయం తెలిసి విజయ్ ఆంటోనీ తండ్రికి తల్లికి తరచూ గొడవలు జరిగేవి. అలా ఈ గొడవలతో మరియు అప్పుల బాధలతో విసుగు చెందిన ఆంటోనీ తండ్రి బలవన్మరణానికి పాల్పడి మరణించాడు. దీంతో ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న ఫ్యామిలీ ఇతని మరణంతో రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. ఇక అలా ఆ తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడగా చదువురాని ఆంటోనీ తల్లి తనకి తెలిసిన చర్చి వారి సహాయంతో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో హౌస్ కీపర్గా జాయిన్ అయింది. దీంతో నాగర్కోయిల్ నుండి తిరుచికి ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయ్యారు. ఇక విజయ్ ఆంటోనీ తన స్కూలింగ్ని తిరుచిలోని ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ఆంటోనీ చర్చిలో జరిగే ప్రేయర్స్కి వెళ్ళి అక్కడ పాడుతూ ఉండేవాడు. అలా తన టాలెంట్ని చూసి చాలామంది తనని మ్యూజిక్లో ఎంకరేజ్ చేసేవారు. ఇక అలా తల్లిపడే కష్టాన్ని చూసి పెరిగిన విజయ్కి తాను పెద్దయ్యాక బాగా డబ్బు సంపాదించి తన తల్లిని బాగా చూసుకోవాలనుకునేవాడు. ఇదిలా ఉంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేకున్నా ఇంటి పరిస్థితుల కారణంగా తిరుచిలోని సెయింట్ జేవియర్ కాలేజీలో తన ఇంటర్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత నాగర్కోవిల్లోని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సుని పూర్తి చేశాడు. అలా తను డిగ్రీ చేసేటప్పుడు తనతో చదివే కొంతమంది విద్యార్థులకి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా వారితో కలిసి విజయ్ ఆంటోనీ ఒక మ్యూజిక్ బ్యాండ్ ని ఏర్పాటు చేసి కొన్ని మ్యారేజ్ ఫంక్షన్స్ లో ప్రోగ్రామ్స్ ఇస్తూ డబ్బులు సంపాదించేవాడు. ఇక అలా రోజు రోజుకి విజయ్ ఆంటోనీ టాలెంట్ ని అందరూ పొగడడంతో పాటు సినిమాల్లో ట్రై చేయమని అడ్వైజ్ ఇవ్వగా అందుకు విజయ్ తన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే తను సినిమాల్లో ట్రై చేయాలనుకుని తన డిగ్రీని పూర్తవ్వగానే చెన్నైకి వెళ్లి పై చదువులు చదువుతానని తన తల్లికి అబద్ధం చెప్పి చెన్నైకి వెళ్లి ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక అలా మొదట్లో క్లాసికల్ మ్యూజిక్ రాని విజయ్ ఆంటోనీకి ఎవరూ ఛాన్స్లు ఇవ్వలేదు. అలా 6 months ట్రై చేసిన తర్వాత ఒక మేనేజర్ ద్వారా విజయ్ ఆంటోనీకి 1999లో యాక్టర్ విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ని కలిసే ఛాన్స్ వచ్చింది. అలా అప్పట్లో ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఫేడ్ అవుట్ అవ్వడంతో తనే ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా తక్కువ బడ్జెట్లో మూవీస్ చేస్తూ
ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉండేవారు. ఇక అలా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కోసం ఎదురు చూస్తున్న ఎస్ఏ చంద్రశేఖర్ గారు యాంటోనీని కలవడం, ఫ్రాన్సిస్ యాంటోనీ సైరల్ రాజాగా ఉన్న పేరుని తన కొడుకైన విజయ్ పేరుని కలిపి విజయ్ యాంటోనీగా మార్చడం జరిగింది. ఇక అలా 1 year తర్వాత ఆ మూవీ కొన్ని కారణాల వల్ల స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయింది. ఇక అలా విజయ్ యాంటోనీ హీరో అనగానే ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాకపోవడంతో చేసేదేమీ లేక ఇంతవరకు తను మ్యూజిక్ డైరెక్టర్గా సంపాదించిన డబ్బంతా పెట్టి తనే హీరోగా ప్రొడ్యూసర్గా చేయడం మొదలెట్టాడు. ఇక ఆ మూవీ 2012 ఆగస్టు 15న రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే విజయ్ యాంటోనీకి 2012లో లారా అనే మరో అమ్మాయి జన్మించింది. అలా ఆ తర్వాత తను చేసిన సలీం, ఇండియా పాకిస్తాన్ అనే మూవీస్ యావరేజ్గా ఆడిన ఆ తర్వాత బిచ్చగాడు మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో విజయ్ యాంటోనీకి అటు మ్యూజిక్ డైరెక్టర్గా ఇటు హీరోగా మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన సైతాన్, యమన్, అన్నాదురై, కాళీ, తిమురు, పడి కదలనని చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో ఆర్థికంగా చాలా నష్టాలు వచ్చి విజయ్ యాంటోనీ డిప్రెషన్లోకి వెళ్ళి తరచూ తన భార్యతో గొడవలు చేసేవాడు. ఎందుకంటే తన భార్య అన్ని స్టోరీస్ని ఓకే చేస్తూ ప్రొడక్షన్ కంట్రోల్ అంతా ఆమె చేతిలోనే ఉండేది. ఇక అలా ఎంత ఆర్థిక ఇబ్బందులు వచ్చినా మ్యూజిక్ డైరెక్టర్గా బయట మూవీస్ని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఇతనికి ఎవరు ఛాన్స్లు ఇచ్చేవారు కాదు. దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్ళి విడాకులు ఇచ్చుకునేంత వరకు వెళ్ళింది. దీంతో వీరిద్దరూ సపరేట్గా ఉండగా ఆ మధ్యలో యాంటోనీ చేసిన ట్వీట్ ఈ వార్తలకి ఆద్యం పోసింది. అలా కుటుంబంలో ఏదైనా సమస్యలుంటే మీరే పరిష్కరించుకోండి, కానీ మధ్యలోకి మూడో వ్యక్తిని రానివ్వకండి, వారు మీ నాశనాన్ని చూసి ఆనందిస్తారు అని చెప్పడంతో అప్పట్లో ఈ ట్వీట్ పెద్ద వైరల్గా మారింది. ఇక అలా విడాకులకి అప్లై చేయడం, ఆర్థిక పరిస్థితుల కారణంగా భార్యాభర్తలు వేరుగా ఉండడంతో వీరి పిల్లల మీద ఆ ప్రభావం ఎక్కువగానే చూపించిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న మీరాకి ఇంట్లో చదువుపై ప్రెషర్ ఎక్కువగా ఉండేది. అలా తను స్కూల్లో కూడా ఇంట్రోవర్ట్గానే ఉంటూ మినిమం ఫ్రెండ్స్తోనే ఉండేది. ఇక అలా ఎప్పుడైతే బిచ్చగాడు 2 షూటింగ్లో విజయ్ యాంటోనీకి యాక్సిడెంట్ అయి సివియర్గా గాయపడ్డాడో మళ్ళీ భార్యాభర్తలిద్దరూ కలవడం, అలా తన భార్య విజయ్ యాంటోనీని కంటికి రెప్పలాగా చూసుకోవడంతో విడాకులు తీసుకోవాలనుకున్న నిర్ణయాన్ని వీరిద్దరూ క్యాన్సిల్ చేసుకున్నారు. అలా ఆ మూవీ షూటింగ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, భార్యాభర్తలు గొడవలో పడి పిల్లల్ని పట్టించుకోలేదని చెప్పొచ్చు. దీంతో ఒక స్టేజ్ తర్వాత మీరా చాలా కామ్గా ఉండడంతో తనని తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళగా ఆమెను పరీక్షించిన డాక్టర్లు తనకి మెడిసిన్స్ ఇవ్వగా 15 ఏళ్ల మీరా అప్పటి నుండి డిప్రెషన్లోనే ఉండిందని చెప్పొచ్చు. ఇక ఈమె స్నేహితులు చెప్పిన దాని ప్రకారం మీరా చదువుల్లో బాగానే చురుగ్గా ఉండిందని, అయితే తరచూ ఆమె ఫోన్లో గంటల తరబడి మాట్లాడేదని, కానీ ఆమె ఎవరితో మాట్లాడేదో తెలిసేది కాదని చెప్పుకొచ్చారు. ఇక అలా మీరా మరణించే ముందు రాత్రి 3 గంటల వరకు ఫోన్లో మాట్లాడగా ఆ తర్వాత ఈ లోకంలో లేకుండా పోయిందనే సమాచారం. ఇక మరుసటి రోజు ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో మీడియా విజయ్ యాంటోనీని, అతని ఫ్యామిలీని లవ్ ఫెయిల్యూర్ వల్లే మీరా ఇలా చేసుకుందా అని అడగ్గా వారు ఏ సమాధానం చెప్పకపోవడం, మాకు ప్రైవసీ ఇవ్వండి, డిస్టర్బ్ చేయొద్దని మీడియా ముందు ఎమోషనల్ అవ్వడంతో మీడియా కూడా ఈ ఇష్యూని ఎక్కువగా ఫోకస్ చేయలేదు. ఇక ఎప్పుడైతే కూతురు మరణించిందో విజయ్ యాంటోనీ తన కెరియర్ వైపు దృష్టి సారించలేకపోవడం, తను చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో విజయ్ యాంటోనీ అటు పర్సనల్గా ఇటు ప్రొఫెషనల్గా కృంగిపోయాడు. ఇదిలా ఉంటే తాజాగా నూరుస్వామి అనే మూవీలో విజయ్ యాంటోనీ రైతుగా యాక్ట్ చేసేటప్పుడు అక్కడి విలేజ్ వాతావరణం, ప్రశాంతమైన జీవితానికి అలవాటు పడి విజయ్ యాంటోనీ అతని భార్య తమ సొంతూరైన కన్యాకుమారికి వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తన కూతుర్ని మర్చిపోలేకపోవడం, ఆమె జ్ఞాపకాలు వెంటాడుతుండడంతో ఈ నిర్ణయానికి వచ్చారని చెప్పొచ్చు. ఇక ఇప్పటికే 3 సినిమాలకు సైన్ చేయగా ఆ మూవీస్ కంప్లీట్ అవ్వగానే విజయ్ యాంటోనీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం. విజయ్ యాంటోనీ తీసుకున్న నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మన జీవితంలో సంతోషాలకైనా బంధాలకైనా మూల కారణం ఇతరులతో మనం పంచుకునే బాధలే. ఇది ఫోక్స్ విజయ్ యాంటోనీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.